కాసేపట్లో తుక్కుగూడలో జనజాతర పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇక లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరించనున్నారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోను సైతం ప్రకటించనున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ ఖర్గే హాజరవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సభా ప్రాంగణం దగ్గర నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మనిష 5 గంటల ప్రాంతంలో తుక్కుగూడలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తలపెట్టిందో జనజాతర సభ ప్రారంభం కాబోతుంది. దీనికి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా హాజరు కానున్నట్టు కొద్దిసేపు శ్రీధర్ బాబు తెలపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మన సభ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు, ముఖ్య నేతలు అందరూ సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఎండాకాలం కావడంతో సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఎవరికి కూడా ఎక్కడ ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా దూర ప్రాంతాల నుంచి వెళ్ళి పబ్లిక్ తరలి వస్తున్న నేపథ్యంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసిన నేపథ్యంలో ఈరోజు తెలుగు మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. ముఖ్యంగా అయితే దానికి సంబంధించి రిలీజ్ చేయనున్న నేపథ్యంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కూడా చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, బీఆర్ఎస్ గద్దె దించబోతున్నాం అని చెప్పి ఇదే వేదిక నుంచి రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా సోనియా గాంధీ ఇక్కడ 6 గ్యారెంటీలను ప్రకటించారు. 6 గ్యారెంటీలు ప్రకటించిన తర్వాత డిసెంబర్ 9న ఇందిరమ్మ ప్రభుత్వం రాబోతుందని రేవంత్ రెడ్డి కాన్ఫిడెంట్ గా చెప్పిన ప్లేస్ ఇదే. ఇక్కడ నుండే ఈ ప్లేస్ ను తుక్కుగూడ ప్రాంతాన్ని వాళ్ళు సెంటిమెంట్ గా భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదే ప్రాంతాన్ని పార్లమెంట్ ఎలక్షన్, ఈ లోక్సభ ఎలక్షన్ లో కూడా విజయం సాధించాలని ఒకటి టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉంటే 14 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని అంటే ఒక కాన్ఫిడెంట్ మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. అయితే ఇదే నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో కావచ్చు, ఇటు తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం మాత్రం పూరించబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, దాదాపు 10 లక్షల మందితోటి ఈ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఒక్కొక్కరుగా జనాలు అయితే ఈ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మెయిన్ టార్గెట్ మాత్రం ఇటు హైదరాబాద్ కేంద్రంగా ఇటు సౌత్ రాజకీయాలు నడుస్తున్నది అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సౌత్ నుంచి ఇక్కడ నుండే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇటు పిసిసి అధ్యక్షుడిగా అదేవిధంగా సీఎం హోదాలో దీన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే బలమైన మెసేజ్ ఇక్కడ నుంచి వెళ్లాలనేది వాళ్ళు చూస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు సభ 5 గంటల ప్రాంతంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడ నుండి ఆయన నోవాటెల్ హోటల్ కు చేరుకోనున్నారు. నోవాటెల్ హోటల్లో కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఇటీవల కాంగ్రెస్ లో చేరారో వారితోటి ఆయన భేటీ కానున్నారు నోవాటెల్ హోటల్లో. ఆ తర్వాత మిగతా కొంతమంది ముఖ్య నేతలు, కొంతమంది పార్టీలో చేరేటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఇటు కొంతమంది ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాహుల్ గాంధీతో భేటీ అయ్యే 17 లోక్సభ స్థానాలకు 14 స్థానాలను ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేసింది. అయితే ఇంకా 3 స్థానాలు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ 3 స్థానాలు కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ స్థానం కావచ్చు, ఈ స్థానాలకు ఖమ్మం కావచ్చు, ఇంకా అభ్యర్థులను కన్ఫర్మ్ చేయలేదు. వీటిపైన సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. ఈ స్థానాలు కూడా అభ్యర్థులను కన్ఫర్మ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ సభా ప్రాంగణం మాత్రం కొద్దిసేపట్లో కిక్కిరిసిపోనుందని చెప్పవచ్చు. ఎందుకంటే బస్సులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, బస్సులు వస్తున్నాయి ఆల్రెడీ. ఇటు ప్రాంగణం లెఫ్ట్ వైపు దాదాపు 400 ఎకరాల్లో ఈ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. బస్సుల కోసం, పార్కింగ్ కోసం, అదేవిధంగా ఇతర వెహికల్స్ కోసం. ఈ సభా ప్రాంగణం దాదాపు 60 ఎకరాల్లో ఈ సభా ప్రాంగణం ఉంది. చైరింగ్ మహిళల కోసం ప్రత్యేకంగా అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సీటింగ్స్ ఏర్పాటు చేయడం. మేము ముఖ్యంగా మహిళలను ఎక్కువ ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు, మహిళలు ఎక్కువ రావాలని చెప్తున్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఎక్కువ ఆకర్షించే పథకాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మహిళల నుంచి ప్రభుత్వానికి ఎక్కువ మద్దతు వస్తుందనే భావనలో ఇటు ప్రభుత్వం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల భాగంగా ఏదైతే అమలు చేస్తున్నారో 200 యూనిట్ల ఫ్రీ యూనిట్ కావచ్చు,
అదే ఫ్రీ విద్యుత్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచిన పరిమితి కావచ్చు, ఇట్లాంటి జనరంజక ఏదైతే ప్రజలను ఆకర్షించేటివి ఉన్నాయో ఎక్కువ మహిళలను అట్రాక్ట్ చేసేటువంటి పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు కూడా రానున్న రోజుల్లో రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నేపథ్యంలోనే దానికి సంబంధించి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మహిళలను ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలని మాత్రం చూస్తూ వస్తున్నారు. ఈ సభను మాత్రం సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్త కింది నుంచి మీది వరకు ఎవరైతే పిసిసి అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఒక గట్టిగా పనిచేస్తున్నారని చెప్పవచ్చు, కమిట్మెంట్ తో పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ఇక్కడ ఆ సభ సక్సెస్ కోసం మాత్రం అందరూ ఇక్కడ ఏకతాటిపైకి వచ్చి సభ సక్సెస్ కోసం కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. మనీష్, ఓటు స్టూడియో. శ్రీకాంత్, ఇప్పటి వరకు మీరు చెప్పిన అంశాలు చూస్తే కూడా టీ కాంగ్రెస్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించి ఆపరేషన్ ఆకర్షిత పేరుతో కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు కూడా ఇక్కడి నుంచి శంఖారావాన్ని పూరించబోతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు కూడా మేనిఫెస్టోకి సంబంధించి మహిళలకే పెద్దపీట కాంగ్రెస్ జనజాతర సభ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి మంత్రి శ్రీధర్ బాబు గారితో మనతో ఉన్నారు. ఆయన గురించి అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా జనజాతర సభ ఎట్లా ఉండబోతుంది, ఎట్లా జన సమీకరణ చేస్తున్నారు, ముఖ్య ఉద్దేశం? జన సమీకరణ కాదు, జనం నుంచి వచ్చే ఉత్సాహాన్ని చూసి వారందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వస్తా ఉన్నారు. లక్షలాది మంది ఈరోజు ఈ జనజాతర సభకొచ్చి కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి ఆశీర్వాదం ఇవ్వడానికి లక్షలాది మంది తరలి వస్తా ఉన్నారు. ముఖ్యంగా మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ప్రధానంగా ఎట్లాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో 14 స్థానాలు గెలుస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. ఈ రోజు మేనిఫెస్టో చైర్మన్ కు సంబంధించిన మా రాష్ట్ర దేశ స్థాయిలో చిదంబరం గారి నేతృత్వంలో ఇక్కడ దీన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు తీసుకెళ్లాలి అనే ఒక కమిటీకి నేను చైర్మన్, మేనిఫెస్టోకు సంబంధించి కాదు. సో ఈ న్యాయపత్రం ఏదైతే ఈరోజు రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేస్తారో ప్రతి ఇంటికి, ప్రతి వాడకి, ప్రతి కుటుంబానికి చెందే విధంగా మరి వచ్చే 40-45 రోజులుగా ఒక కార్యాచరణ తీసుకొని మరి మా కార్యకర్తలు, నాయకులు, మా బూత్ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్తారు. అందరికీ న్యాయం జరగాలి, అన్యాయం గురి అవుతా ఉన్న అనేక వర్గాలకు సంబంధించి న్యాయం ఏ విధంగా చేయబోతామని ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు పొందుపరిచారు. ఎట్లాంటి అంశాలు ఉండబోతున్నాయి, ఎలాంటి హామీ ఇవ్వాలి? ఈరోజు దేశ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యల విషయంలోనే ఈరోజు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఏం చేయాలనేది మరొక మారు రాష్ట్ర నాయకత్వం, ఈరోజున్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూర్చొని అది వేరే మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తుక్కుగూడ అనే సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ వస్తున్నారు. ఇక్కడ పెట్టి గెలుపుపై ధీమాతోటే వెళ్తుంది. డెఫినెట్లీ తుక్కుగూడలో ఆ రోజు మేము మేనిఫెస్టో రిలీజ్ చేసినాం, 6 గ్యారెంటీలు రిలీజ్ చేసినాం. ఆ క్రమమైన పెద్ద మెజారిటీతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వంలో ఉంది. అదే సెంటిమెంట్తోని రేపు దేశ రాజధాని ఢిల్లీలో కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒక సంకల్పనతో ఇదే తుక్కు కూడా మరి రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖులు ఎవరెవరు వస్తున్నారు సార్? రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అనేక మంది ఇతర సీనియర్ దేశ నాయకులందరూ కూడా రావడం జరుగుతుంది. మరొక విషయం, ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 4 నెలల్లో రాష్ట్రం అంధకారం అయిపోయింది, రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తింది, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరం అని చెప్పి ఆరోపిస్తుంది. ఈ రోజు రైతు దీక్షలు కూడా చేపట్టారు. వారు ఎలక్షన్లు వస్తున్నాయనికే ఎన్ని దీక్షలైనా చేపడతారు. ఎన్నికలు వస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా డెఫినెట్లీ వారికి ఆలోచన ఉంది. వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం, ఏ కార్యాచరణ, దీర్ఘకాలిక ఆలోచన చేసుకున్నా,
అనేక విధానపరమైన లోపాల వల్ల ఈరోజు ఈ ప్రజలందరూ రైతు సోదరులందరూ కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నారు. 3 నెలలు అయింది ప్రభుత్వంలోకి వచ్చి. 3 నెలలకు వచ్చిన సందర్భంలో ఎవడైనా కరువు తీసుకురావాలనుకుంటే తీసుకురావచ్చా? ఈరోజు వారి అనాలోచితమైన అనేక పాలసీ విధానాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. వర్షాలు ఎప్పుడు పడలే? వర్షాలు వారి ప్రభుత్వ హయాంలో ఆగస్టు సెప్టెంబర్ మాసంలో పడలే. మా ప్రభుత్వం ఉందా అప్పుడు ఏమన్నా? అయినా కానీ దాన్ని ప్రకృతి వైపరీత్యాన్ని ఎప్పుడు రాజకీయం చేయలేము మేము. ఈరోజు ప్రకృతి వైపరీత్యాన్ని కూడా రాజకీయం చేసి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక సీట్ అయినా గెలవాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. సరే, వారు ధర్నాలు నిరక్షణ చేస్తూ ఉన్నారు. రైతులకు అన్యాయం చేసి మళ్ళా రైతుల పక్షానే ముసలి కన్నీరు కారుస్తున్నారు, ప్రజలందరికీ తెలుసు. థ్యాంక్ యూ సార్. ఇది శ్రీధర్ బాబు గారు చెప్తున్నది. కాంగ్రెస్ ఏదైతే సభ ఉందో దీనికి పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ చేస్తున్న గతం ఇది కాంగ్రెస్ తెచ్చిన కరోనా ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఇది ప్రకృతి వైపరీత్యాలు కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇటు శ్రీధర్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ బ్రహ్మారావుతో శ్రీకాంత్, తుక్కుగూడ నుంచి.